ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇవి దేవుని చేవ్రాతతో వ్రాసి ఇచ్చిన దేవుని మాటలు. మనం గనక చూచినట్లయితే మొట్టమొదట వెలుగునకు ప్రారంభము దేవుని నోటి వాక్కు. దేవుడు అంత శక్తిమంతుడై ఉన్నాడు. కేవలము నోటి మాట చేత వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగినది. ఎందుకంటే మొట్టమొదటి చీకటి మయమైపోయిన ఈ యొక్క శూన్యముగాను ఆకారం లేనిదిగాను ఉన్నటువంటి ఈ భూమిని దేవుడు వెలుగుగా మార్చాలనే ఆలోచనతో అల్లాడుచున్న ఆత్మలో నుంచి దేవుని వాక్కు నోటి ద్వారా వెలుగు కలుగునుగాక అనగా వెలుగు కలిగినది. గనుక మొట్టమొదటి ప్రారంభము వెలుగునకి మూలము దేవుని నోటి నుంచి కలిగినదిగా తెలియచేయడమై ఉన్నది. అగ్ని అయిన దేవుడు, నిత్యత్వము శక్తి కలిగిన దేవుడు, మహాశక్తి అయిన దేవుడు దేవుని నోటి ద్వారా వెలుగుని కలుగ చేశాడు. అయితే ఈ మొట్టమొదటి యొక్క ప్రారంభమైన ఈ వెలుగులో ఒక మహిమ ఉన్నది. ప్రతి వెలుగునకు ఒక మహిమ ఉన్నది. మనము చూచే ప్రతి వెలుగునకు ఒక మహిమ, అనగా దేని మహిమ దానిదై ఉన్నది. చిన్నవాటికి కలిగిన వెలుగు ఒక మహిమ, పెద్దవాటికి కలిగిన వెలుగు ఒక మహిమ అయ్యున్నది. అయితే ప్రారంభమైన వెలుగునకు హై పవర్ అనగా హై వోల్టేజ్, ద పవర్ ఆఫ్ లైట్ అనగా ఈ వెలుగు మొట్టమొదటి వెలుగై ఉన్నది. ఈ వెలుగులో నుంచి అనేకమైన వెలుతురును దేవుడు చేసినట్టుగా మూలము దేవుని నోటి వాక్కులో నుంచి కలిగినది ఈ వచనం తెలియజేస్తున్నది. కనుక మనం వెలుగులో సంచరించవలసిన వారేముగా ఉన్నాము. అగాధమైన చీకటిలో మనము సంచరించలేము, మనుగడ సాగించలేమని దేవుడు మనకి వెలుగుని ప్రసాదించాడు. ఈ వెలుగులో ఆహ్లాదకరంగా దేవుని మహిమపరచగలమని, మనము వెలుగై ఉండాలని, నిత్యము వెలుతురులు వెలిగించబడాలని, నక్షత్రముల వలె నిత్యము ప్రకాశించాలని ఈ యొక్క ప్రాణాత్మ జీవకోటికి ఆధారమైన వెలుగుని దేవుని వాక్కు ద్వారా కలగచేసి ఉన్నాడు. ఇందు నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాపూర్వకమైన వందనములు తెలియజేస్తూ మహిమపరుస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా.